యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం యొక్క సువిశేష పట్టణాలు ఈరోజు మనకి దేవుడు అష్టభాగ్యాలను మనకిచ్చి ఉన్నారు. అష్టభాగ్యాలు అంటే అష్ట అంటే ఎన్ని? 8. అష్ట అంటే 8 ధన్యతలను ప్రభు మనకి సువిశేషం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు జనసమూహములను చూసి పర్వతము ఎక్కి కూర్చుండెను. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది జనం వచ్చేస్తున్నారు. అక్కడికి ఆ ప్రజలందరినీ చూసి ఆయన పర్వతం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఎత్తైన ప్రదేశమునికి ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు ఎత్తైన ప్రదేశం మీద కూర్చున్నాడు? కొన్ని సమావేశాలు జరుగుతూ ఉంటాయి, మనకి కొన్ని మీటింగులు జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగులు చెప్పేవాళ్ళు ఎక్కడుంటారు? కొంచెం ఎత్తైన ప్రదేశంలో. ఎందుకు ఎత్తైన ప్రదేశంలో ఉంటున్నారు? అందరికీ కనపడాలి. అదే కిందే నిలబడి జనంలో ఉన్నారనుకోండి, వెనకాల వాళ్ళకి కనపడతారా? కనపడరు. మనం కూడా ఒక కూటములు ఏర్పాటు చేసినప్పుడు మనం మరి అక్కడ ఎత్తైనటువంటి ఒక పీఠమును మనం ఏర్పాటు చేసుకుంటాం. దాని మీద ఉండి ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా వినిపిస్తుంది, కనిపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన దగ్గరికి అనేక మంది జనసమూహం వచ్చేశారు. ఒక్కళ్ళిద్దరు కాదు, వందల సంఖ్యలో ఆ ప్రజలు అక్కడికి వచ్చేశారు. వస్తుంటే వారిని చూసి యేసు ప్రభు పర్వతం మీదకి ఎక్కి కూర్చుండెను. అంటే అక్కడ నుంచి ఆయన ప్రసంగం చేశాడు. దీనినే మనము పర్వత ప్రసంగము అన్నాం, లేదా కొండ మీద ప్రసంగము అన్నాం. దీని మీద నుండి ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. మాట్లాడుతున్నాడు ఆయన. యేసు ప్రభు ఆ ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఇచ్చినటువంటి ధన్యతలని కూడా మనం ఈరోజు ధ్యానం చేయొచ్చు. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు మనకు ఉండాలి. కేవలము క్రైస్తవుడిగా ఉన్నంత మాత్రాన మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేము. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మనకి కొన్ని అర్హతలు సంపాదించుకోవాలి. హృదయ పరివర్తన కలిగి జీవించాలి. పోయిన వారం మనం ధ్యానించినట్లుగా హృదయ పరివర్తన అనేది మొట్టమొదటి అర్హత. ఆ అర్హతను మనం సంపాదించుకున్నప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి, నిత్య జీవములోనికి మనం ప్రవేశిస్తాం. అయితే దేవుని రాజ్యములోనికి ప్రవేశించేటువంటి అర్హతలు, ప్రవేశించిన తర్వాత అక్కడ ప్రవేశించినటువంటి ప్రజల యొక్క ఆ జనము యొక్క మరి ఆ లక్షణాలు ఎలా ఉన్నాయో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 1వ వచనము 2వ వచనాన్ని మనం చూస్తే, ఎప్పుడు ఎవరు బోధించనటువంటి అతి శ్రేష్టమైనటువంటి సంగతులను ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. అయితే ఎవరికి చెప్తున్నాడు ఆయన? శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. శిష్యులకు చెప్తున్నాడు ఆయన. అంతే కదా, వచనములు అదే ఉంది. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆ 12 మంది శిష్యులు కూడా ఆయన చుట్టూ చేరారు. వారితో పాటు అనేక మంది జనసమూహం అక్కడికి వచ్చారు. ప్రధానముగా ఆయన శిష్యులకు చెప్పాడు. మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ఆయన బోధలను అక్కడ ఆలకిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఏమి చెప్తూ ఉన్నారు, ఏం బోధిస్తూ ఉన్నారని చూస్తే, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు? దీనాత్ములు. దేవుని రాజ్యములో ఎవరుంటారు? దీనాత్ములు మాత్రమే దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు. అంటే పరలోకములోనికి ప్రవేశించాలంటే ప్రభు చెప్పాడు కదా మనకి, పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలంటే మీరు చిన్న బిడ్డను పోలి ఉండాలి.
సాధారణంగా ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ చిన్న బిడ్డకి మనం ఎవరిని చూపిస్తాం? ఎవరితో పోలుస్తాం మనం? అరే నువ్వు బాగా చదువుకుని అదిగో ఆ ఇంజనీర్ లాగా అవ్వాలి, అదిగో ఆయన కలెక్టర్ అయ్యాడు కదా, ఆయనకిలాగా కలెక్టర్ అవ్వాలి, అదిగో ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కదా, నువ్వు ఆయనకిలాగా ఉండాలని ఈ లోకములో గొప్ప గొప్ప అనుకున్నటువంటి వ్యక్తులను మనం ఆయనకు చూపిస్తూ ఉంటాం. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు పరలోకపు రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు ఎవరిని పోలి ఉండాలి? చిన్న బిడ్డను పోలి ఉండాలి. చిన్న బిడ్డను పోలి ఉండాలి. మనమైతే పెద్ద పెద్ద వ్యక్తులను చూపించి పోలిక చేస్తూ ఉంటాం, కానీ ప్రభు చిన్న బిడ్డను పోలి ఉండాలి. ఎందుకు చిన్న బిడ్డను పోలి ఉండాలి? చిన్న బిడ్డకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? చిన్న బిడ్డకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? చిన్న బిడ్డ ఉన్నారుగా, మీ అందరికీ చిన్న బిడ్డలు ఉన్నారు కదా. చిన్న బిడ్డ యొక్క లక్షణం ఏంటి? మనం మామూలుగా చెప్పుకున్నట్టయితే చిన్న బిడ్డకి ఏమి లక్షణాలు ఉంటాయి? వాడు తల్లి మీద తండ్రి మీద ఆధారపడి జీవిస్తాడు, అంతేనా? వాడికి ఏది కావాలన్నా ఎవరి మీద ఆధారపడతాడు? తల్లి మీద. అమ్మ నాకు ఇది ఇవ్వు, నాకు పెన్ను కొను, నాకు పుస్తకం కొను, లేకపోతే నాకు అది కొను, ఇది కొను, నాకు అన్నం పెట్టు, నాకు బట్టలు కొను, నాకు షూ కొను, ఏదైనా వాడికి ఏది కావలసిన ఎవరి మీద ఆధారపడతాడు? తల్లి మీద తండ్రి మీద ఆధారపడి జీవిస్తాడు. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, నువ్వు చిన్న బిడ్డను పోలి ఉండు, అప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావని చెప్తున్నాడు. అంటే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా సరే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? చంటి బిడ్డ, చిన్న బిడ్డ తల్లి తండ్రి మీద ఏ విధంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నాడో అలాగే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావనే ఉద్దేశంతో ప్రభు ఏం చేశాడంటే, చిన్న బిడ్డను పోలి నువ్వు జీవించాలి. అంటే తగ్గింపు స్వభావం. వాడిలో గర్వం ఉంటుందా? వాడిలో అహంభావం ఉంటుందా? వాడిలో ద్వేషం ఉంటుందా? వాడిలో మరి ఈ యొక్క బైబిల్కి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఏమీ కూడా వాడికి ఉండవు. అందుకనే చిన్న బిడ్డను పోలి మీరు జీవించినప్పుడే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. అంటే తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి. నీకు ఎంత ఉన్నా సరే, ఆస్తులున్నా, అంతస్తులున్నా, అంగబలమున్నా, అందమున్నా, బలమున్నా, ఉద్యోగమున్నా, పదమున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నతమైనటువంటి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీలో ఏముండాలి? తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అందుకనే దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. దేవుడు చక్కగా మనకి కొన్ని ఇక్కడ ఆజ్ఞలు మనకు చెప్తూ ఉన్నాడు. అవి పాటించాలి. అవి పాటించినప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామని మరి ఇక లేఖనం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. కాబట్టి పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే దేనాత్మ కలిగి ఉండాలి. దేనాత్మ అంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. చిన్న బిడ్డను పోలినటువంటి స్వభావం నువ్వు కలిగి ఉండాలి. ఎవరైతే చిన్న బిడ్డను పోలి తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారని ప్రభు చెబుతూ ఉన్నారు. అయితే ఎక్కడ తగ్గించుకోవాలి? భూలోకములో తగ్గించుకోవాలి. భూలోకంలోనే నువ్వు ఏ పని చేసినా, ప్రార్థన చేసినా, హృదయ పరివర్తన చెందిన, దీనత్వము కలిగి ఉన్నా, నువ్వేది చేసినా ఎక్కడ చేయాలి? భూలోకములో వలె. భూలోకములో నువ్వు తగ్గించబడితే పరలోకములో నువ్వు హెచ్చింపబడతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ తగ్గింపు గాని ఈ దీనత్వం అనేది మనిషిని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. తగ్గింపు స్వభావం అనేది నిన్నెప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. అప్పుడు నువ్వు దేవునిలో లీనం అవటానికి అవకాశం ఉంటుంది. నిన్ను నువ్వు హెచ్చించుకునేటువంటి వ్యక్తి కలవరపడతా ఉంటాడు, కంగారుగా ఉంటాడు, గర్వముగా ఉంటాడు, కొన్నిసార్లు కోపముగా ఉంటాడు, కొన్నిసార్లు వ్యతిరేక స్వభావంతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తనలో హెచ్చించుకునేటువంటి నేను గొప్ప అని హెచ్చించుకుంటాడు. ఒకవేళ ఎవరన్నా తగ్గించి మాట్లాడారనుకోండి ఆయన్ని, అప్పుడు ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది, కలవరపడతాడు, గర్వపడతాడు, ఆందోళన చెందుతాడు.
అందుకని ప్రభు అంటున్నాడు, తగ్గింపు స్వభావం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో అప్పుడు నీకు శాంతి, సమాధానము, ప్రశాంతత లభిస్తుంది. ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో కూడా నీకు తొందరపాటు అనేది లేకుండా ఈ తగ్గింపు స్వభావం అనేది నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది ప్రభువు ఈరోజు మరి సువిశేషం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. హెచ్చించుకునేటువంటి స్వభావం ఎవరిది అంటే సాతాను గుణము. ఏంటది? సాతాను గుణం. యేసు ప్రభువు ఎడారిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో సాతాను వచ్చి ఏం చేసింది? హెచ్చిస్తుంది ప్రభువుని. ప్రభు, యేసయ్య, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చుకొని తిను, ఎందుకంటే నీ దగ్గర శక్తి ఉంది కదా, అద్భుతాలు చేస్తున్నావు కదా, అనేక మందికి స్వస్థతలు ఇస్తున్నావు కదా, మరి నువ్వు ఆకలితో ఉన్నావు, 40 రోజుల నుంచి నువ్వు ఉపవాసం ఉంటున్నావు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అని ప్రభువుని హెచ్చిస్తుంది. కానీ ప్రభువు నిజమే కదా, ఆకలేస్తుంది అని ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చేసుకుంటే ఎవరి మాట ఎన్నట్టయ్యేది? సైతాను మాట. ప్రభువుని హెచ్చిస్తుంది. మళ్ళీ ఇంకేమంటుంది? ఇదిగో యేసు ప్రభు, ఒక్కసారి నా యొక్క పాదాలకు నమస్కారం చేస్తే ఇదిగో ఈ కనపడేటువంటి ప్రదేశం అంతా కూడా నీకు ఇచ్చేస్తా, ఈ రాజ్యం, ఇదిగో ప్రజలు ఇదంతా ఈ అధికారం నీకే ఇస్తా అని అంటుంది. అంటే ఏం చేస్తుంది? హెచ్చింపజేస్తుంది. కాబట్టి హెచ్చింపు గుణం అనేది సాతాను యొక్క లక్షణం. నేనే గొప్ప, నేనే చేయగలను, నా వల్ల అవుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు. అది కుటుంబంలో అవ్వచ్చు, సంఘములు అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, నీ వ్యక్తిగత నువ్వు ఎక్కడుంటే అక్కడ అవ్వచ్చు. హెచ్చించుకునేటువంటి గుణము దేందంట? సాతాను యొక్క లక్షణము. కాబట్టి సాతానుకి లోబడకుండా నీవు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావని ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే నేను ఏమై ఉన్నాను, తగ్గింపు స్వభావం ఎలా వస్తుంది? నేను ఏమై ఉన్నాను, నా స్థితి ఏంటి అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు తగ్గింపు స్వభావం వస్తుంది. ఒకసారి పేతురు గారి దగ్గరికి వెళ్దాం. పేతురు గారు రాత్రంతా కూడా చేపలు పట్టాడా? దొరికినాయా? దొరకల. రాత్రంతా కూడా వలేశారు, కానీ చేపలు దొరకలేదు. బయటికి వస్తున్నారు. అప్పుడు ఎవరు కనిపించారు? యేసు ప్రభు కనిపించారు. కనిపించిన తర్వాత పేతురుతో మాట్లాడాడు. ఆయన ఏమని చెప్పాడు? పేతురు, ఈ కుడి వైపున వల వేయమన్నారు. వల వేయమన్నప్పుడు పేతురు గారు ఏం చెప్పాడు? రాత్రంతా కూడా మేము పట్టామయ్యా, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు, అయినప్పటికీ నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానని చెప్పి ప్రభు యొక్క మాట చొప్పున వల వేశారు. వల వేసిన వెంటనే విస్తారమైనటువంటి చేపలు పడిపోయినాయి. అప్పుడు పేతురు ఏం చేశాడమ్మా? వచ్చి ప్రభు పాదాల మీద పడిపోయి, ప్రభు నేను పాపిని అని తన స్థితిని తెలుసుకున్నాడు. అప్పుడు వరకు కూడా ఆయన గర్వంతో ఉన్నాడేమో, అప్పుడు వరకు కూడా హెచ్చించుకుని ఉన్నాడేమో, అప్పుడు వరకు కూడా చేపలు పట్టేటువంటి వాడిని నేనే, నా వల్ల అవుతుంది కూడా ఎవరు పట్టలేరు అనేటువంటి ఒక హెచ్చు స్థాయిలో ఆయన ఆలోచిస్తున్నాడేమో తెలియదు. కానీ ప్రభు దర్శన భాగ్యం దొరికిన తర్వాత వెంటనే ప్రభు నేను పాపిని అని చెప్పి ప్రభు పాదాల దగ్గర పడిపోయాడు. అంటే ఆయన స్థితిని తెలుసుకున్నాడు. అప్పుడే తగ్గింపు స్వభావము ఆయనకి వచ్చింది. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నాము, నా స్థితి ఏంటి అని ఎవరికారే హృదయంలో ఆలోచన చేయాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఏ విషయమైనా, కుటుంబములైనా, భార్యగా, భర్తగా, బిడ్డలుగా, సంఘముగా, సమాజముగా, ఎక్కడైనా సరే నీవు తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు.
కాబట్టి ప్రతి స్థితిలో కూడా నా స్థానం ఏంటి, నేను ఎంతవరకు ఉండాలి, నా స్థితి ఏంటి, నేనేం మాట్లాడుతున్నాను అనేది మన స్థితిని మనము తెలుసుకున్నప్పుడు మనకు తగ్గింపు స్వభావం అనేది వస్తుంది. పేతురు గారు అప్పటి వరకు కూడా నేను పాపిని అని అనుకోలే. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో తన స్థితిని అతను తెలుసుకుని నేను పాపిని అని చెప్పి అక్కడ ప్రభు చెంత పడిపోయాడు, పాదాల చెంత. మరి అలాగే చూస్తున్నట్లయితే లూకా శుభవార్త 18వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే సుంకరి ఉన్నాడు. సుంకరి, లూకా శుభవార్త 18వ అధ్యాయం 13వ వచనం. పిమ్మట యేసు సుంకరి దూరముగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అన్నాడు. చూసారా, సుంకరి యొక్క స్థితి అతను తెలుసుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఈరోజు అష్టభాగ్యాల్లో మొదటిది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటది? దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఎవరైతే దీనాత్మ కలిగి ఉంటారో, తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో వారికే దైవరాజ్యము దొరుకుతుంది, దేవుని రాజ్యములో ఉంటారు. కాబట్టి సుంకరి దూరముగా నిలువబడి, అంటే దగ్గరికి రావటానికి కూడా ఆయన ఇష్టపడతారు. ఎందుకంటే తన స్థితినే తను తెలుసుకున్నాడు. నేను పాపిని, నేను పాప పనులు చేశాను, అన్యాయం చేశాను, అక్రమం చేశాను, అబద్ధం ఆడాను, రకరకాల పాపాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాపాల్లో ఉన్నాను నేను. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి ప్రభు ముందుకు వెళ్ళటానికి సాహసింపలేదు. సాహసింపక రొమ్ము బాధకునుచు, అంటే పశ్చాత్తాప పడుతూ ఈ పాపాత్మని కనికరింపమని తన స్థితిని తెలుసుకుని తను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకోవటం వలన ఆ సుంకరికి జరిగినటువంటి మేలు ఏంటంటే, చదువు 14వ వచనం. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తనను తాను తగ్గించుకున్నాడు, దీనాత్మను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని చేత హెచ్చించబడి ఇంటికి తిరిగి వెళ్ళినది ఎవరు? ఆ సుంకరియే. కాబట్టి ప్రభు తెలియజేస్తున్నాడు, దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశిస్తారని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము దీన స్వభావం కలిగి ఉండాలి, తగ్గింపు ఉండాలి ప్రతి విషయంలో కూడా. మన మాట విషయంలో మాట్లాడేటప్పుడు చాలా తగ్గింపుగా మనం మాట్లాడాలి. రాబోయేదే కాలం? తపస్సు కాలం. ఈ తపస్సు కాలంలో ఉపవాసం ఉండి మనం ప్రార్థనలు చేస్తాం. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నా, ఇంకోటున్నా ఎన్ని చేసినా నీలో తగ్గింపు లేకపోయినట్లయితే దేవుని రాజ్యంలోనికి అవకాశము లేదు. ఎవరైతే నిన్ను నీవు తగ్గించుకుని దేవుని దగ్గరికి వస్తావో దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. అంటే గర్వము, అహంకారము, పొగర, కోపము, కుళ్ళు, కుట్ర, మోసము, కుతంత్రాలు, వ్యసనాలు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే హెచ్చింపజేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం తగ్గించుకుంటే పాపము, ద్వేషము, అసూయ మన ప్రవర్తనలో మనల్ని తగ్గించుకోవాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మాత్రమే ఈ యొక్క దైవరాజ్యంలోనికి అవకాశం ఉందని ప్రభు మనకి ఈ యొక్క ధన్యత ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన స్థితి ఏంటనేది మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పరలోకములో వారసులుగా ఉండాలి అంటే నిన్ను నీవు తగ్గించుకునేటువంటి స్వభావం నువ్వు కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. శరీర విషయంలోనూ బాహ్యమైనటువంటి శరీర విషయంలో మనం వినయం చూపటం కాదు. ఎందుకనంటే ఒక పెద్ద వ్యక్తులు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కానీ మనం వెంటనే ఒదిగిపోయి కాసేపు ఒదిగిపోయి లేదా వంగి నమస్కారం పెడుతూ మనము బాహ్యమైనటువంటి విధేయతను మనం చూపిస్తూ ఉంటాం. దానివలన ప్రయోజనం ఆత్మ విషయములో నువ్వు పేదవాడివైనప్పుడు, ఆత్మ విషయములో నువ్వు దీనత్వం కలిగి ఉన్నప్పుడు
పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. అంటే దేనాత్మ అనేది దేనికి సంబంధించిందంటే బాహ్యమైనది కాదు. నువ్వు వంగి నమస్కారం పెట్టినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు. ప్రజలు ఏమనుకుంటారంటే, అమ్మో ఈడెంతో వినయంతో ఉన్నాడు, ఎంతో విధేయతతో ఉన్నాడు, చక్కగా మరి ఏమీ ఇదవ్వకుండా మనిషి వంగి చక్కగా వినయంతో ఉన్నాడు అనుకుంటాం. కానీ దేనాత్ములు ధన్యులు దేవుని రాజ్యం వారిదంటే దేనాత్మ దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించినది. ఆత్మలో దేనత్వం కలిగి ఉండాలి, లోపల హృదయములో. అక్కడ తగ్గింపు ఉన్నప్పుడు మాత్రమే వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మరి మనలో చాలామంది మరి దీనత్వాన్ని వినయాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ అది పైపైన మాత్రమే ఉంటుంది. దాని వలన నీకే ప్రయోజనము కూడా లేదు. అంతరంగంలో నువ్వు దీనత్వం చూపించినప్పుడు వారు దైవరాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మన వేషము లేదా మన భాష మనల్ని దైవరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళదని ఈరోజు మొదటిది మనకు తెలియజేస్తూ ఉంది. కానీ ప్రజల్లో మనం చూసినట్లయితే బాహ్యముగా వినయముగా ఉన్నట్లు కనబడతారు, దేనత్వం అన్నట్టు కనబడతారు. కానీ అంతరంగంలో వ్యతిరేకత, ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడటం, ఎదురు తిరిగే స్వభావంతో మాట్లాడటం, లేదా వాడు చెప్తే మనం వినాలా తిరస్కరించేటువంటి స్వభావం, లేదా వాడిని విమర్శించేటువంటి స్వభావం, ఆ ఆత్మను మనం కలిగి ఉంటాం. పైకి బాగానే ఉంటాం, బాగానే మాట్లాడతాం. ఆ వ్యక్తి వెళ్ళగానే మనం ఏం చేస్తాం? వాడిని విమర్శించే విధంగా మనం మాట్లాడతాం. అప్పుడు నీ ఆత్మ ఎలా ఉంది? తగ్గింపు స్వభావం లేదు. కాబట్టి నీలో ఎప్పుడైతే తగ్గింపు స్వభావం అనేది నీలో కలుగుతుందో అప్పుడు దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకా మన ఉదాహరణ చూసినట్లయితే మరియ తల్లిని జ్ఞాపకం చేసుకుందాం. మరియ తల్లి తగ్గించుకుంది. లూకా శుభవార్త 1:35 చూద్దాం. లూకా శుభవార్త 1:35. అందుకు ఆ దేవదూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును. 38 అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. మరియ తనకు తాను తగ్గించుకుంది. తగ్గింపు స్వభావం అంటే తనకు తాను తగ్గించుకొని దేవునికి అర్పించుకుంది. అలాంటి తగ్గింపు దైవరాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అందుకనే మరియ తల్లి మోక్షారోహణం అయిపోయి పరలోక రాజ్యంలోనికి చేరింది. దేవునికి తల్లిగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఎప్పుడు కూడా ఎక్కడా కూడా గర్వపు మాటలు కానీ గర్వముగా ప్రవర్తించినట్లు కానీ ఎక్కడా కూడా మనకి గ్రంథములో లేదు. ఆత్మీయముగా తను తగ్గింపు స్వభావం ఉంది. అంతటి భాగ్యము ఎవరికి దొరకలేదని ఆమె మరి ఏమాత్రము కూడా మిడిసిపడలేదు. ఎవరికీ లేని ధన్యత నాకు వచ్చింది అని మిడిసిపడలేదు. మనకైతే కొద్దిగా ఉంటే చాలు, మనం ఎవరిని కూడా లెక్క చేయము. వాడంతా వీడంతా. అంత గొప్ప స్థానాన్ని పొందినటువంటి మరియ తల్లి దీనురాలై దీనత్వాన్ని ప్రదర్శిస్తూ వినయాన్ని ప్రదర్శిస్తూ నీ చిత్తము జరుగునుగాక అని దేవునికి లోబడిపోయింది. కాబట్టి నీ వినయం అనేది మొట్టమొదట ఎక్కడ ప్రారంభమవుతుందంటే నీ భర్త దగ్గర ప్రారంభమవుతుంది, తర్వాత నీ కుటుంబంలో ప్రారంభమవుతుంది, తర్వాత నీ సంఘములో ప్రారంభమవుతుంది, తర్వాత నీ అధికారుల దగ్గర ప్రారంభమవుతుంది. ఈ వినయ స్వభావం కలిగినప్పుడు, దీనత్వం నీకు కలిగినప్పుడు అన్ని చోట్ల కూడా నీకు గౌరవం లభిస్తుందని ఈ మరియ తల్లి జీవితం ద్వారా ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కార్యాలలో వాడబడవలనని ఆశపడి ప్రతి వ్యక్తి కూడా తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను హెచ్చింపచేయటం కోసము ఆయన వాడుకుంటాడు. ఎటువంటి ఆత్మీయమైనటువంటి అహంకారం మనలో లేకుండా మనము జీవించినప్పుడు దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 43 చదువు. లూకా శుభవార్త 1:43.
చూశారు అక్కడ మరియ తల్లి ఎంత హెచ్చింపబడిందో. ఎవరంటున్నారు ఈ మాటని? ఎలిజబెత్ ఏమంటుంది? ఏమంటుంది? ప్రభువు యొక్క తల్లి నా దగ్గరికి రావటం చూసారు. అది ప్రభువు తల్లి అని ఎలిజబెత్ అంటుంది అక్కడ. నా ప్రభు యొక్క తల్లి అంటే గొప్ప స్థానంలో ఉంది. ఆమె తనను తాను తగ్గించుకొని ఎక్కడికి వచ్చింది? నా దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? పరిచర్య చేయటానికి వచ్చింది. ఎలిజబెత్తమ్మ గర్భిణీగా ఉంది కాబట్టి, గర్భవతిగా ఉంది కాబట్టి ఆమెకు పరిచర్య చేయటానికి వచ్చింది. కానీ మరియ తల్లి యొక్క స్థానం ఏంటి? దేవుని యొక్క తల్లి అయి ఉంది. దేవుని యొక్క తల్లి ఎలిజబెత్తమ్మకు సేవ చేయటానికి వచ్చిందంటే ఎంత తగ్గించుకొని వచ్చిందో చూడండి. అలాంటి తగ్గింపు స్వభావము మనలో ఉన్నప్పుడు మనము దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామని వాక్యం మనకి తెలియజేస్తాము. అందుకనే అంత తగ్గింపు స్వభావం ఉంది కాబట్టి, అంత దీనత్వం ఉంది కాబట్టి ఆ మరియ తల్లి హెచ్చింపబడింది. వాక్యంలో చూడండి, లూకా సువార్త 1:42 స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు. చూడండి, స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఈ యావత్ ప్రపంచం అంతా కూడా ఎంతమంది స్త్రీలు ఉంటారు? ఎలిజబెత్ మనోటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తను తగ్గించుకుంది కాబట్టి దేవుని చేత ఆమె హెచ్చింపబడింది. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడను, నీవు ధన్యురాలవు. వాక్యం చెబుతుంది, దీనాత్ములు ధన్యులు. ఇప్పుడు మరియ తల్లికి వచ్చిందా రాల? నీవు ధన్యురాలవు. ఎలా ధన్యురాలైంది? ఆమె తగ్గించుకునే దీనాత్మ కలిగి ఉన్నది కాబట్టి దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఇప్పుడు మరియ తల్లికి దైవరాజ్యం అనేది వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఇతరులతో, పెద్దవాళ్ళతో, అధికారులతో, లేదా ఇంకా గురువులతో, సేవకులతో, లేదా పెద్దవారితో ఎవరితో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉండాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అలాంటి తగ్గింపు స్వభావంతో నీవు ఉన్నప్పుడు నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావని, అష్టభాగ్యాలలో మొదటిదైనటువంటి దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము. మోషే గారి దగ్గరికి వెళ్దాం. ఒక మాట, 2 మాటలు చెప్పుకుందాం. మోషేని దేవుడు ఎన్నుకున్న తర్వాత నువ్వు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాలి, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన ఏమన్నాడు అప్పుడు? అయ్యా, నేను నత్తివాడను, నాకు మాటలు రావు, నేను ఎలా వెళ్తాను, నేను వెళ్ళలేను అన్నాడు. తన యొక్క స్థితిని తెలుసుకున్నాడు. చెప్పగానే వెళ్ళా, నేనే చేయాలి, నేనే వెళ్ళాలి అనుకోలే. ఆయన తన స్థితి ఏంటో తను తెలుసుకున్నాడు. అయ్యా, నేను పనికిరాను, నేను నత్తివాడను, నాకు మాటలు సరిగా రావు, నేను వెళ్ళలేనయ్యా అని తన స్థితిని ప్రభువు ముందు ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే ప్రభు ఏం చేశాడు? నువ్వు వెళ్ళు, అక్కడ ఏం మాట్లాడాలో నేను నీకు బోధిస్తా అని ఆయనని ఎన్నిక చేసి పంపించి ఆయనను నాయకుడిగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా హెచ్చింపచేశాడు. అదే విధముగా దేవుడు నిన్ను దీనస్థితిలో ఉన్నప్పుడు, దీనాత్మ కలిగి ఉన్నప్పుడు అది దేవునికి తెలియాలి, నాకు కాదు, లేదా ఇతరులకు కాదు. నీ మనస్సుకు తెలియాలి, నీ హృదయానికి తెలియాలి. నేను తగ్గింపు స్వభావంలో ఉన్నానా, లేదా పక్కింటి వాడితో గర్వంతో ఉన్నానా, పక్కంటి వాడి మీద అసూయతో ఉన్నానా, నా మనసు ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది, నా స్థితి, నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది నీకు తెలుసు. వాళ్ళని చూసి గర్వపడుతున్నావా, వాళ్ళని చూసి అసూయ పడుతున్నావా, వాళ్ళని చేదరించుకుంటున్నావా, లేదా వాళ్ళని సూటిపోటి మాటలతో వాళ్ళని తిడుతున్నావా? నీ హృదయం ఏంటో నీకు తెలుసు. అందుకనే ప్రభు అంటున్నాడు,